నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎలాగైనా కానీ కూటమిని గెలిపించుకోవాలని చెప్పేసి దళితులందరూ ఒకటయ్యారు, ఒకటే వేదిక, ఒకటే మాట మీద ఉన్నారు అని చెప్పేసి అని మనకి వార్తలు కథనాలుగా వినిపిస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించి అలాగే మాదిగ ఐకాస రాష్ట్ర అధ్యక్షులు పేరిపోగ్గు వెంకటేశ్వరరావు గారు కూడా పిలుపునిచ్చారు. ఖచ్చితంగా ఈ కూటమిని గెలిపించుకోవాలి, అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా ఓడించాలి అని చెప్పేసి. సో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. సో గత 5 ఏళ్లుగా వీళ్ళు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీల మీద జరిగిన దాష్టికాలు, హత్యలు, అత్యాచారాలు అన్నిటితోటి వాళ్ళు చాలా ఫెడప్ అయిపోయారు. సో ఎక్కడ కూడా సో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా మాటలకి చేతలకి పొంతం లేదమ్మా. పొంతం లేకుండా మొత్తం ఈ ప్రభుత్వంలో మేజర్ సెట్ బ్యాక్ ఎవరికంటే ఈ వర్గాలకే, ఈ అనగానిన వర్గాలే చాలా ఇబ్బందులు పడ్డారు. చాలామంది ప్రాణాలు కోల్పోయారు, చాలామంది ఆస్తులు కోల్పోయారు. సో చాలామంది వాళ్ళకి ఏదో ఉన్న కాస్త కోస్త భూములు, ఇళ్ళు కూడా కబ్జాలకు కూడా గురైనాయి. సో గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి, గత టీడీపీ ప్రభుత్వానికి, ఇప్పుడున్న ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఈ వీళ్ళందరూ కూడా బేరీ చేసుకోవడం జరిగింది. సో మనం సేఫ్టీగా ఉండాలన్నా, మనకి ఏదన్నా ఈ యొక్క పథకాలు అందాలన్నా సో కేవలం ఈ తెలుగుదేశం ప్లస్ ఈ కూటమి వల్లనే జరుగుతుందనే ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళు ఉన్న అనుబంధ సంస్థలు ఏదైతే ఉన్నాయో 35 సంస్థలు వాళ్ళందరూ కూడా ఒక వేదికగా ఏర్పడి సో వాళ్ళు విజయవాడ నుంచి శ్రీకాళహస్తి వరకు సో వాళ్ళ ఎక్కడెక్కడైతే వాళ్ళ యొక్క ఈ మాదిగలు ఉన్నారో వీళ్ళందరినీ జాగృతపరచడం కోసం, వాళ్ళందరికీ కూడా ఈ సందేశాన్ని అందించడం కోసం వీళ్ళంతా ఒక చైతన్య యాత్ర మొదలుపెట్టారు ఈ కూటమికి సపోర్టుగా. సో జనసేన, బీజేపీ, టీడీపీకి ఓటు చేయమని చెప్పడానికి వెళ్ళారు. సో ఆ చైతన్య యాత్ర నిన్న కడప చేరుకోవడం జరిగింది. కడప చేరుకున్న సందర్భంగా ఆ రాష్ట్ర ఐకాస అధ్యక్షులు శ్రీ పేరిపోగు వెంకటేశ్వరరావు గారు బహిరంగంగా నిన్న ఒక పత్రికాముఖంగా ప్రకటన చేశారు. ఈ గవర్నమెంట్కి, ఇప్పుడున్న ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి మేము ఎందుకు సపోర్ట్ చేయాలి, మా మీద అత్యాచారాలు చేస్తున్నందుక, హత్యలు చేస్తున్నందుక, మా మరుగునే ప్రశ్నార్థంగా మార్చినందుక, ఉన్న ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు అన్నింటినీ కూడా నిధులు లేకుండా నిర్వీర్యం చేసినందుక అని చెప్పి ఘాటైన విమర్శలు చేయడం జరిగింది. సో అంటే ఇప్పుడు దళితులందరూ కూడా ఖచ్చితంగా కూటమిని గెలిపించుకోవాలి అని చెప్పేసి అని రావడానికి కారణం ఈ దారుణాలే అంటారా? ఎన్నో చూశారు కదమ్మా. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గారు కేవలం కోవిడ్ పేషెంట్లకి ట్రీట్మెంట్ చేయాలంటే ముందు మేము సేఫ్టీ ఉండాలి కదా. మాకు కేవలం ఇక్కడ హాస్పిటల్లో మాస్కులు కూడా లేవు, మాస్కులు ఇవ్వండి అని అడిగినందుకు ఆయన ఒక పిచ్చివాడిగా ముద్రేసి మానసికంగా హింసించి రోడ్డు మీద రెక్కలు విడిచికట్టి మండు టెండలో రోడ్డు మీద పండబెట్టి బట్టలన్నీ ఇప్పేసేసి ఆయన్ని మానసికంగా హింసించి చివరికి ఆయన చావు కారణమైంది ఈ ప్రభుత్వమే. తర్వాత అనంతబాబు అనే ఎమ్మెల్సీ ఈస్ట్ గోదావరి జిల్లాలో తన దగ్గర పనిచేసి ఒక దళిత యువకుడిని హత్య చేసి, దారుణంగా హత్య చేసి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రబుద్ధుడు అతను. సో ఆ విధంగానే అది కాకుండా రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాల్లో ఎంతోమంది ఈ విధంగా వీళ్ళ దమనకాండకి బలి అయిపోయారు. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో ఒక దళిత మహిళ, ఆవిడ పశువులు కాపరి ఆవిడ. సో ఆవిడ్ని అత్యంత హీనంగా దారుణంగా మానభంగం చేసి చంపేయడం జరిగింది. కనీసం ఆ విషయంలో కూడా ఎటువంటి స్పందన కానీ, ఎటువంటి ఎంక్వైరీ కూడా ఆదేశించలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఈ ప్రభుత్వంలో మన మానధన ప్రాణాలకి భద్రత లేదు, ఈ టీడీపీ కూటమి వస్తేనే మనకి సేఫ్టీ అన్న నిర్ణయానికి వీళ్ళందరూ వచ్చి ఈ రోజున ఈ పాదయాత్రకి బయలుదేరడం జరిగింది. ప్లస్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా ఆఫ్ చేయడం జరిగింది. సో ఎంప్లాయ్మెంట్ లేదు, మెగా డిఎస్సీ అన్నారు, మెగా డిఎస్సీ లేదు. ఈ విధంగా అన్ని రంగాలలో కూడా ఈ ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ కూడా పూర్తిగా వాళ్ళ హక్కులను కోల్పోయారు, వాళ్ళ స్వేచ్ఛను కోల్పోయారు, ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. సో ఈ 5 ఏళ్లలో వాళ్ళకు ఒరిగింది లేదు, జరిగింది లేదు. సో కాబట్టి వాళ్ళందరూ
ఒక తాటి మీదకి వచ్చి ఒక గళం వినిపిస్తూ ఈ కూటమికి మద్దతు ఇస్తూ వాళ్ళ యొక్క చైతన్య యాత్రను కొనసాగిస్తూ నిన్న బహిరంగంగానే వాళ్ళు ఈ విధమైన ప్రకటన చేయడం జరిగింది కడపలో. అంటే అందులోనూ కడప సాక్షిగా ఇలాగా మాదిగ ఐకాస రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారు ఇలా పిలుపునివ్వడం అనేది, దళితులందరూ ఒకటే మాట మీద ఉన్నారు అనేది బయటికి చెప్పడం ఏ విధంగా చూడాలి అంటారు? సీఎం ఇలాకాలోనే ఈ విధంగా వీళ్ళు ప్రకటన చేయడం అన్నది నిజంగానే సాహసోపేతమైన నిర్ణయమే. సో డెఫినెట్గా ఇది ఒక ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన పనితనానికి, ఆయన ప్రభుత్వానికి కూడా ఇది ఒక పరీక్షే. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి దళితులందరినీ కూడా ఒకటే దాటిపై తీసుకురావడానికి వెంకటేశ్వరరావు గారు వర్కౌట్ చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చా? చేస్తున్నారమ్మా. ఆల్రెడీ వాళ్ళు ప్రాపగండ మొదలైంది. సో ఈ చైతన్య యాత్ర ద్వారా వాళ్ళు అందరినీ కూడా సంఘటితపరిచి, సో వీళ్ళు ఆల్రెడీ ద వర్క్ హ్యాస్ బిన్ స్టార్టెడ్. సో అంటే జగన్మోహన్ రెడ్డి పాలన వలన లేకపోతే వైసీపీ నాయకుల వలన వాళ్ళు కూటమినే గెలిపించుకోవాలనేటువంటి నిర్ణయించుకోవడానికి కారణం? ఇప్పుడు యథా రాజా తదా ప్రజామ్మ. ఇప్పుడు హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరు? సీఎం గారు. ఇప్పుడు ఎన్ని అరాచకాలు, అక్రమాలు ఇన్ని జరుగుతున్నా కూడా ఒక ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు అని ప్రశ్నించినందుకు ఒక దళిత యువకుడిని ట్రాక్టర్ తోటో లారీతోటో చంపేయడం జరిగింది, తొక్కి చంపేయడం జరిగింది. అలాగే కాకినాడ ఈస్ట్ గోదావరి సంవేర్ ఒక దళితుడు ప్రశ్నించినందుకు కుర్రవాడు స్వయానా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లోనే అతనికి శిరోమండనం చేశారు. ఈ విధంగా కోకొల్లలు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో కోకొల్లలు. ఇప్పుడు మనకు బయటకు లైమ్ లైట్కి వచ్చి అదే కొన్ని అవుతే బయటకు రాని ఎన్నో ఉన్నాయి. సో మీరు ఫైన్ ఎగ్జాంపుల్ కోడికత్తి సీన్ తీసుకోండి. ఏ పాపం చేయకుండా పాపం 5 ఏళ్ళు జైల్లోనే మగ్గిపోయాడు కదా. ఏదో నిన్నగాక మొన్న కాస్త బెయిల్ రావడంతో అతను కొత్త ఉపశమనం కలిగింది, బయటికి రావడం జరిగింది. సో ఈ విధంగా ఒకళ్ళు కాదమ్మా, ప్రతి వాళ్ళు ఆడ మగ చిన్న పెద్ద వీళ్ళ దాష్టికానికి బలైపోయారు. ఇప్పుడు ఒక సీఎంగా ఉన్నప్పుడు సపోజు అనుమాయులు చేసినా, ఎమ్మెల్యేలు ఎంపీలు చేసినా, లేకపోతే కార్యకర్తలు చేసినా కూడా ఇమీడియట్గా కూడా ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి దాని మీద ఒక స్ట్రాంగ్ ఎంక్వైరీ చేసి స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుని ఎవరైతే వీళ్ళ నిందితులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలి. అటువంటి నిందితులనే నువ్వు వెనకాల పెట్టుకుని తిరుగుతున్నావు. ఇప్పుడు అనంతబాబుని ప్రతి మీటింగ్లోనూ అనంతబాబు ఈయన వెనకాలే తిరుగుతున్నాడు. అంత దారుణాతి దారుణంగా తన డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు కూడా, ఎమ్మెల్సీ కూడా తిరుగుతున్నారు. సో దీన్ని బట్టి అర్థమవుతుందమ్మా, ఈయనకి కేవలం ఓట్ బ్యాంక్ కోసమే నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు అని, నా అమ్మ నాన్నలు అని చెప్పి ఈ వ్యక్తికి ఎక్కడా కూడా వాళ్ళ మీద ఎటువంటి ప్రేమ కానీ, అనురాగం కానీ, శ్రద్ధ కానీ లేదని క్లీన్గా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. సో ఈయన ఎప్పుడైతే ప్రశ్నించలేదో, ఇప్పుడు ఇంటి పెద్దగా ఎవరైనా పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఇంటి పెద్దగా తండ్రో తల్లిలో గద్దిస్తే పిల్లలు అంతటితో ఆ చేసే అల్లరి మానుకుంటారో లేకపోతే చేసే చిలిపి చేష్టలు మానుకుంటారు. సో ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా సీఎం గారు వీటిని ఖండించకపోవడంతో సో సీఎం గారి యొక్క అండదండలు ఉన్నట్టే కదా, అంతే కదా, వీళ్ళు చేసే అకృత్యాలకి, అన్యాయాలకి, అరాచకాలకి ఉన్నట్టే కదా. సో ఇవన్నీ చూసిన తర్వాత ఈ వ్యక్తి మళ్ళీ సీఎం అవుతే మన మనుగడే ప్రశ్నార్థంగా మారిపోతుందన్న ఒక నిర్ణయంతో ఈ ఐకాసా సంఘాలన్నీ కూడా 35 ఐకాసా సంఘాలన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి సో ఈ విధంగా వాళ్ళ సంఘంలో ఉన్న ప్రతినిధుల్ని వాళ్ళ యొక్క అందరినీ కూడా సంఘటితపరిచి వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి కూటమికి ఓటు వేయడంగా ఈ వెంకటేశ్వరరావు గారు మిగతా సభ్యులందరూ కూడా వీళ్ళందరూ కూడా అభ్యర్థించడం మొదలుపెట్టారు. అవును. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే దళితులందరూ కూడా కూటమినే గెలిపించుకున్నటువంటి నిర్ణయంతో ఉన్నారు, ఒకటే మాట మీద ఉన్నారని తెలుస్తుందండి. సో చూద్దాం అదే జరుగుతుంది అని. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. నమస్తే.